యేసయ్య శరీరధారిగా అవతరించిన కాలంలో ఆయన ప్రాంతాన్ని గలిలియా, సమరియా, యూదయ ప్రాంతాల్లో వెళ్ళి సువార్త చెప్పాడు కదా. ఆ క్రమంలో ఒక పుట్టి గుడ్డివాడు ఆ త్రోవ పక్కన ఉన్నాడు. దేవుని మహిమార్థమై ఆయనకు గుడ్డితనంగా పుట్టాడు అని చెప్పి వెళ్ళి స్వస్థపరిచాడు. ఎప్పుడైతే కళ్ళు వచ్చినాయో ఊరంతా జరుగుతున్నాడు. ఇప్పుడు అప్పుడు అది ఆ నోటి ఈ నోటి మత పెద్దలకు తెలిసిపోయింది అనమాట. వచ్చి వచ్చి వసపోసుకుంటూ వచ్చి, ఈ గుడ్డోడు నిజమేనా? అంతకుముందు ఇప్పుడు గుడ్డోడైనా కొనేటి దగ్గరనే టచ్చాడుతుండేనా? ఈ ప్రాంతం తిరిగేవాడా? సమాజానికి భయపడి నాకు తెలియదు. కొంతమంది ఇతడే లేదా ఇతడి పోలిక ఇంకోడు, మొత్తం గదరగోళంగా ఉన్న పరిస్థితిలో ఒకసారి వీళ్ళని కన్న వాళ్ళని అడుగుతూ సరిపోతుంది కదా. ఈ కన్న వాళ్ళని తీసుకొచ్చి అడిగితే కన్న వాళ్ళు సమాజానికి భయపడి సమాజం నన్ను వెలివేస్తారేమో అని చెప్పి, ఇప్పుడు మనుషుల మెప్పు కంటే దేవుడి మెప్పు కంటే మనుషుల మెప్పు కోసము ఈ పరిసయ్యులు అధికారులు కదా, ఈ మత పెద్దలు కదా, వీళ్ళకు జడిసి ఈ గుడ్డివారి తల్లిదండ్రులు కూడా భయపడ్డా. ఏమో వాడు వయసుకు వచ్చిన వాడే కదా, వాడిని అడగండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అడిగితే ఎవరు మేలిచ్చారంటే యేసు ప్రభు మేలిచ్చాడు, స్వస్థపరిచాడు అన్నప్పుడు ఆయన అందరి ముందట ఎగురుతూ గంతులు వేస్తూ దేవుడికి స్తుతి చేస్తూ యేసు ప్రభువును పొగుడుతున్నాడు. వెంటనే పెద్దలు వీరి సమాజం నుంచి వెలివేసిన ఐ డోంట్ కేర్. ఇక్కడ వెలివేసే కంటే గొప్ప అద్భుతం నాకు జరిగింది కదా. నేను గుడ్డివాడిగా పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నన్ను చూసి ఏడిశారు, నా అవిటిని బట్టి, నా గుడ్డితనంను బట్టి. కానీ ఏం చేయలేదే, నా స్థితి, నా పరిస్థితి మార్చలేదే. మతస్థులు వచ్చారా, కులస్థులు వచ్చారా, సమాజం వచ్చిందా? ఇప్పుడు నా కళ్ళు తెరవబడితే ఓర్వలేక మత పెద్దలు సమాజం నుండి నేను అప్పుడు వెలివేయబడ్డట్టుగానే ఉన్నాను, ఇప్పుడు కళ్ళు వచ్చినా కూడా వెలివేయడం ఐ డోంట్ కేర్ అని మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు, వెలివేయబడ్డాడన్న విషయం తెలిసినప్పుడు వెంటనే యేసయ్య అతనికి ఎదురుపడి నేను యేసు ప్రభువును అన్నప్పుడు, నువ్వు చూసేలేని వాడు చూడును గాక, చూస్తున్నావు వాడు గుడ్డివాడు అవును గాక. అదే కదా సాక్ష్యం. ఈ లోకంలో గొప్పగా బతుకుతున్నామనే వాళ్ళందరూ ఆత్మీయ విషయంలో దిగజారుతున్నారు, దరిద్రులే వాళ్ళు. మన దేవుడిని నమ్ముకున్నాం, మనకంత స్తోమత లేకపోవచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం ధనవంతులం. హల్లెలూయా. ఈ ధనము దేవుని కృపను బట్టి వచ్చింది. సమాజం వెలివేస్తాడు. యేసయ్యను నమ్మకుండా ఉంటామండి.